online classes in VKR and VNB Polytechnic, Gudivada. College code is VKRP. In VKR group of institutions, Polyset code is VKRP and VKR VNB AGK College of Engineering Polyset code is VVGV. In Polytechnic College, Polyset code is VKRP. In Engineering College, Polyset code is VVGV. Today, VKR and VNB Polytechnic Polyset online classes. Now, we discussing about the carbon and its compounds. We discussing about the carbon and its compounds. First of all, what is carbon? Carbon is the major compound in organic chemistry. The compounds containing carbon as a major elements are called carbon compounds or organic compounds. కార్బన్ కాంపౌండ్స్లో మనకి మేజర్ కాంపోనెంట్ ఏంటయ్యా అంటే కార్బన్ అనే యాటము. ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ యాటమ్ ఈస్ 2.5 electrovvolt. Carbon forms 4 covalent bonds with its own atom or atom of other element. ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఉంటుంది అంటే కార్బన్ యాటమ్కి 2.5 electrovvolt ఉంటుంది. అలాగే కార్బన్ యాటమ్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ని ఏర్పాటు చేస్తుంది. అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4 అన్నమాట. కార్బన్ ఈజ్ నాన్ మెటల్. కార్బన్ యాటమ్ అనేది నాన్ మెటల్ అండ్ హ్యావ్ ఏ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. కార్బన్ యాటమ్ అనేది 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ యాటమ్ కనుక రాసుకున్నట్లయితే 1s2 2s2 2p2. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ns2 np6 కాన్ఫిగరేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ యాటమ్ అనేది కలిగి ఉంటుందని చెప్పుకుంటాం. నెక్స్ట్ టాపిక్ గో టు హైబ్రిడైజేషన్. తెలుగులో ఏమంటామమ్మా అంటే సంకరీకరణము అంటాము. తెలుగులో ఏమంటాము సంకరీకరణము. హైబ్రిడైజేషన్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లైనస్ పౌలింగ్. హైబ్రిడైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే లైనస్ పౌలింగ్ అనేటువంటి సైంటిస్టు మనకి ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఫస్ట్ పాయింట్ అది. ద కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లైనస్ పౌలింగ్. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, హైబ్రిడైజేషన్ అంటే ఏం చెప్పుకుంటాము అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎనర్జీ టు గివ్ నంబర్ ఆఫ్ ఐడెంటికల్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అంటే ఏంటమ్మా అంటే అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కలిసిపోయి ఒకే శక్తి కలిగినటువంటి ఒకే సంఖ్య కలిగినటువంటి ఆర్బిటాల్ ఏర్పడటాన్ని ఏమంటాము అంటే హైబ్రిడైజేషన్, సంకరీకరణము అంటాము. మళ్ళా చెప్తున్నాను చూడండి. ఒక అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కూడా కలిసిపోయి సమశక్తి కలిగినటువంటి సమానమైన సంఖ్య కలిగినటువంటి ఆర్బిటాల్స్ ఏర్పడటాన్ని ఏమంటాము అంటే హైబ్రిడైజేషన్ అంటాము. ఓకేనమ్మా. దానిలో ఫస్ట్ హైబ్రిడైజేషన్ గురించి చూసినట్లయితే sp3 హైబ్రిడైజేషన్. ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఏంటమ్మా అంటే sp3 హైబ్రిడైజేషన్. ఈ sp3 హైబ్రిడైజేషన్ లో 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. sp3 అమ్మ అంటే ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ కలిసిపోయి ఏర్పడేటువంటి హైబ్రిడైజేషన్ ఏమంటాము అంటే sp3 హైబ్రిడైజేషన్ అంటాము.
4 sp3 hybrid orbitals are formed. 4 sp3 hybrid orbitals అనేవి ఫామ్ అవుతాయి. దీనిలో మనం గనక చూసుకున్నట్లయితే ఈ sp3లో s క్యారెక్టర్ అనేది 25% మాత్రమే ఉంటుంది. p క్యారెక్టర్ మాత్రం 75% ఉంటుంది. s క్యారెక్టర్ అనేది వచ్చేసి 25%, p క్యారెక్టర్ వచ్చేపాటికి 75% అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా. ఈ sp3 హైబ్రిడైజేషన్ లో ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుకున్నాము. చూడండి, ఈ sp3 హైబ్రిడైజేషన్ లో మనం గనక చూసుకున్నట్లయితే ఆల్కేన్స్ మాత్రమే sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఈ sp3 హైబ్రిడైజేషన్ లో ఆల్కేన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుకుంటాము. ఈ ఆల్కేన్స్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మీథేన్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటాము. ద ఫార్ములా ఆఫ్ మీథేన్ ఈ CH4. మీథేన్ యొక్క ఫార్ములా కనుక చూసుకున్నట్లయితేనమ్మా CH4 ఉంటుంది ఆల్కేన్స్ లో. దీనిలో కార్బన్ కి మధ్య బాండ్ లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే కార్బన్ కి మధ్య బాండ్ లెంత్ అనేది 1.54 యాంగ్స్ట్రామ్ అనేది ఉంటుంది. 1.54 యాంగ్స్ట్రామ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే డయాగ్రామ్ లో చూడండి అమ్మా, కార్బన్ హైడ్రోజన్ కి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 109 degrees 28 minutes ఉంటుంది. ఓకేనమ్మా, మనకి బాండ్ యాంగిల్ కనుక చూసుకున్నట్లయితే 109 degrees 28 minutes ఉంటుంది. మీథేన్ లో 4 sp3s సిగ్మా బాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. 4 sp3s సిగ్మా బాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట హైబ్రిడైజేషన్ లో. కార్బన్ అనేది 4 హైడ్రోజన్స్ తో బాండ్ కలిగి ఉంటుంది. డబుల్ బాండ్ అనేది దీనిలో ప్రెజెంట్ అయ్యి లేదమ్మా. కార్బన్ యాటమ్ అనేది హైడ్రోజన్ కి మాత్రమే మనకి బాండ్ అనేది ఏర్పాటు చేసింది. ఓకేనా. సో మనకి మీథేన్ లో 4 sp3s సిగ్మా బాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ మనం sp2 హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేద్దాము. sp2 హైబ్రిడైజేషన్ లో ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అమ్మా, గుర్తుపెట్టుకోండి. sp2 హైబ్రిడైజేషన్ లో ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ కలిసిపోయి మనకి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో మనం sp2 హైబ్రిడైజేషన్ లో గనక చూసుకున్నట్లయితే 2 p ఆర్బిటాల్స్ ఉంటాయి, ఒక s ఆర్బిటాల్ ఉంటాయి. s క్యారెక్టర్ ఎంత అంటే 33.3% ఉంటుంది. 2 p ఆర్బిటాల్స్ యొక్క పర్సంటేజ్ వచ్చి 66.6 ఉంటుందమ్మా. 66.6% ఉంటుంది. మనకి దీనిలో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే sp2 హైబ్రిడైజేషన్ యొక్క షేప్ ఏంటమ్మా అంటే షేప్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్. షేప్ వచ్చి ఏంటమ్మా అంటే ట్రైగోనల్ ప్లేనార్ అంటాము. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees. బాండ్ యాంగిల్ వచ్చి ఎంత అంటే 120 degrees అవుతుందమ్మా బాండ్ యాంగిల్ అనేది. మనకి ఈ sp2 హైబ్రిడైజేషన్ కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుంటాము అంటే ఆల్కిన్స్ అమ్మ. ఆల్కిన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. ఈ ఆల్కిన్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాము అంటే C2H4. C2H4 ని మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాము. ఓకేనమ్మా. షేప్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్, బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఎగ్జాంపుల్ వచ్చి ఆల్కిన్స్ గా తీసుకుంటాము. ఓకేనా. దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees, షేప్ వచ్చి ట్రైగోనల్ ప్లేనార్. అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవి
మనం చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కార్బన్ కి మధ్య బాండ్ లెంత్ వచ్చేసి 1.34. కార్బన్ కి మధ్య బాండ్ లెంత్ వచ్చేసి వాటికి 1.34. దీనిలో ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్ ఏర్పడతాయో చూడండమ్మా. sp2 మధ్య ఒక సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. sp2కి s ఆర్బిటాల్ కి మధ్య 4 సిగ్మా బాండ్లు ఏర్పడతాయి. కార్బన్ కి మధ్య ఒక పై బాండ్ మాత్రమే ఏర్పడుతుంది. పై బాండ్ మాత్రం ఒక సింగిల్ పై బాండ్ ఏర్పడుతుంది. ఓకేనమ్మా, ఒక సింగిల్ పై బాండ్ ఏర్పడుతుంది sp2 హైబ్రిడైజేషన్ లో. ఓకేనమ్మా, డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ 4 హైడ్రోజన్స్. ఓకేనమ్మా, 4 s ఆర్బిటాల్ తో మనకి sp2s సిగ్మా బాండ్స్ ఏర్పడుతుంది. ఓకేనమ్మా, sp2s4 sigma bonds are present. Carbon కి మధ్య double bond are present. One is involved in the sp2 hybridization to form a sigma bond. Another one is pi bond is formed, overlapping of the pi orbital to form a pi bond. ఓకేనా, సైడ్ బై సైడ్ ఓవర్లాపింగ్ జరిగితే సిగ్మా బాండ్ ఏర్పడుతుందమ్మా. ఓకేనా, సైడ్ అండ్ అదర్ సైడ్ ఓవర్లాపింగ్ జరిగితే పై బాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ గో టు sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్ లో గనక చూసుకున్నట్లయితేనమ్మా, 1 s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది sp హైబ్రిడైజేషన్. ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది sp హైబ్రిడైజేషన్ లో. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఐడెంటికల్. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. sp హైబ్రిడైజేషన్ లో మనకి s క్యారెక్టర్ వచ్చేపాటికి 50% అమ్మా, p క్యారెక్టర్ వచ్చేపాటికి 50%. ఓకేనా, 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పుకుంటున్నాము. షేప్ ఈస్ లీనియర్. దీని యొక్క షేప్ వచ్చేపాటికి sp హైబ్రిడైజేషన్ లో sp హైబ్రిడైజేషన్ యొక్క షేప్ ఏంటమ్మా అంటే షేప్ ఈజ్ లీనియర్. బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. బాండ్ యాంగిల్ ఎంత అంటే 180 degrees అన్నమాట. sp హైబ్రిడైజేషన్ లో షేప్ వచ్చేపాటికి లీనియర్, బాండ్ యాంగిల్ వచ్చేపాటికి 180 degrees. బాండ్ యాంగిల్ వచ్చేపాటికి ఎంతమ్మా 180 degrees. షేప్ వచ్చేపాటికి లీనియర్, బాండ్ యాంగిల్ వచ్చేపాటికి 180 degrees అవుతుంది. నెక్స్ట్ అమ్మా, ఈ sp హైబ్రిడైజేషన్ కి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఆల్కైన్స్ అమ్మా. ఆల్కైన్స్ అనేవి మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాము. ఆల్కైన్స్ లో ఎగ్జాంపుల్ దేని కింద తీసుకుంటాము అంటే ఎసిటిలీన్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాము. ఎసిటిలీన్ యొక్క ఫార్ములా వచ్చేపాటికి C2H2. కార్బన్ కి మధ్య బాండ్ లెంత్ వచ్చేపాటికి 1.20 యాంగ్స్ట్రామ్స్. కార్బన్ కి మధ్య బాండ్ లెంత్ వచ్చేపాటికి 1.20 యాంగ్స్ట్రామ్ అవుతుంది. కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య బాండ్ లెంత్ వచ్చేపాటికి 1.08 యాంగ్స్ట్రామ్ అవుతుంది. sp ఆర్బిటాల్ మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది అంటే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. sp కి s కి మధ్య సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి 2 పై బాండ్స్ ఏర్పడతాయి. ఓకేనా, ట్రిపుల్ బాండ్ C. పై ఓవర్లాపింగ్, లాటరల్ ఓవర్లాపింగ్ జరగటం వల్ల ఇక్కడ 2 పై బాండ్స్ ఏర్పడతాయి. ఎసిటిలీన్ మాలిక్యూల్ కంటైన్ 2 pi bonds because due to the overlapping of lateral. ఓకే, ఈ డయాగ్రామ్ లో డిస్కస్ చూసినట్లయితే కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య డైరెక్ట్ గా 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. కార్బన్ కి మధ్య sp మధ్య ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. 2 పై బాండ్స్ ఏర్పడతాయి అమ్మా. మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఎసిటిలీన్ మాలిక్యూల్ లో డయాగ్రామ్ లో క్లియర్ గా హైడ్రోజన్ ఆటమ్ కో ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అమ్మా, ఈ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అమ్మ. కార్బన్ యొక్క రూపాంతరత అని అంటాము తెలుగులో. ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటాము.
ఈ ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ లో ఫస్ట్ అసలు ఎలోట్రోప్ అంటే ఏం చెప్పుకుంటాము అంటే చూడండి, ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 or more physical forms having more or less chemical properties but different physical property is called allotropy. ఏం చెప్పుకుంటాము అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ 2 or more physical forms, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫిజికల్ ఫామ్ లో ఉండి అట్లాగే తక్కువ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉండి, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది అసలు డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఎల్లోట్రోపీ అంటాము. ద ఎల్లోట్రోపీస్ ఆఫ్ కార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఆటం అనేది ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాము అంటే 2 టైప్స్. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఎమార్పస్ ఫార్మ్స్, ఎమార్పస్ ఫామ్ లో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి క్రిస్టలిన్ ఫామ్ లో ఉంటుంది. ఎమార్పస్ ఫామ్ అంటే ఏం చెప్పుకుంటాము అంటే ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఎమార్పస్ ఫామ్ లో కోల్ ఒకటి, కోక్ ఒకటి, చార్కోల్ గ్యాస్ కార్బన్, ల్యాంప్ బ్లాక్, దీస్ ఆర్ ఇన్ ఎమార్పస్ ఫామ్. చూడండి, కోలు, కోకు, చార్కోలు, గ్యాస్ కార్బన్, ల్యాంప్ బ్లాక్ ఇవన్నీ కూడా దేనిలో ఉంటాయి అంటే మనకి ఫస్ట్ చెప్పుకున్నట్లు ఎమార్పస్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట. చూడండి, నెక్స్ట్ మనం క్రిస్టలిన్ ఫామ్. క్రిస్టలిన్ ఫామ్ లో గనక చూసుకున్నట్లయితే డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్ పొలరిన్స్, దీస్ ఆర్ ఇన్ క్రిస్టలిన్ ఫామ్. డైమండ్ కానీ, గ్రాఫైట్ కానీ, బక్మినిస్టర్ పొలరిన్స్ కానీ, దీస్ ఆర్ ఇన్ క్రిస్టలిన్ ఫామ్. ఇవన్నీ కూడా ఏ ఫామ్ లో ఉంటాయి అమ్మా అంటే క్రిస్టలిన్ ఫామ్ లో ఉంటాయి. ఓకేనా. డైమండ్ గురించి డిస్కస్ చేద్దాము. కార్బన్ ఇన్ ఏ డైమండ్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. డైమండ్ లో కార్బన్ ఆటం అనేది ఏ హైబ్రిడైజేషన్ ఫాలో అవుతుంది అంటే sp3 హైబ్రిడైజేషన్ అమ్మ. మనం డైమండ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డైమండ్ లో కార్బన్ ఆటం అనేది sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత మనకి డైమండ్ యొక్క షేప్ కనుక చూసుకున్నట్లయితే టెట్రాహెడ్రల్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. ఎగ్జామినేషన్ సెక్షన్ లో షేప్ అడగొచ్చు, హైబ్రిడైజేషన్ అడగొచ్చు, బాండ్ యాంగిల్ అడగొచ్చు, బాండ్ లెంత్ అడగొచ్చు. ఈ డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్ పొలరిన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనమ్మా. ఇది కండక్టర్ కాదు, ఇట్ ఈస్ ఏ నాన్ కండక్టర్. బాండ్ యాంగిల్ వచ్చేపాటికి 109 degrees 28 minutes అవుతుంది. బాండ్ లెంత్ వచ్చేపాటికి 1.54 యాంగ్స్ట్రామ్ అవుతుందమ్మా డైమండ్ లో. నెక్స్ట్ మనం గ్రాఫైట్ కి వెళ్దాము. గ్రాఫైట్ లో కార్బన్ ఆటం అనేది sp2 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ గ్రాఫైట్ కార్బన్ ఆటం అండర్గో sp2 హైబ్రిడైజేషన్. షేప్ వచ్చేపాటికి ట్రైగోనల్ ప్లేనార్. షేప్ వచ్చేపాటికి ఏంటమ్మా, షేప్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్. గ్రాఫైట్ లో కార్బన్ ఆటం అండర్గో sp2 హైబ్రిడైజేషన్. షేప్ ఈస్ ట్రైగోనల్ ప్లేనార్. గ్రాఫైట్ అనేది గుడ్ కండక్టర్ అమ్మా. డైమండ్ లాగా కండక్టర్ కాదు, నాన్ కండక్టర్ కాదు, ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. నెక్స్ట్ బాండ్ యాంగిల్ వచ్చేపాటికి 120 degrees అమ్మా. బాండ్ యాంగిల్ వచ్చేపాటికి 120 degrees. బాండ్ లెంత్ వచ్చేపాటికి 1.42 యాంగ్స్ట్రామ్స్. బాండ్ లెంత్ వచ్చేపాటికి 1.42 యాంగ్స్ట్రామ్స్. 2 layers in graphite are separated by 3.35 angstroms. కార్బన్ ఆటము రెండు దేని చేత సపరేట్ చేయబడితే దాని యొక్క లేయర్స్ ఎలా సపరేట్ చేయబడుతుంది అంటే 3.35 యాంగ్స్ట్రామ్స్. 3.35 యాంగ్స్ట్రామ్ అమ్మా. అట్లాగే చూడండి, దీనిలో గ్రాఫైట్ ని దేనికి ఉపయోగిస్తారు అంటే లూబ్రికెంట్స్ పర్పస్ కు ఉపయోగిస్తారు. అట్లాగే మనకి పెన్సిల్ లో లెడ్ అనేది ఉంటది కదమ్మా, దానిలో ఉపయోగిస్తారనమాట. తర్వాత అమ్మ నెక్స్ట్ వన్ బక్మినిస్టర్ పొలరిన్స్. ఈ బక్మినిస్టర్ పొలరిన్స్ లో ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ ఎఫ్ కర్ల్, హారోల్డ్స్ క్రోటో అండ్ రిచార్డ్ ఈస్ మ్యాలీ అనేటువంటి సైంటిస్టులు ఇద్దరు కనుక్కున్నారమ్మా.
Buckminster fullerenes are discovered by Robert F. Kerr, Harold Scroto అండ్ రీచార్డ్ ఈస్మాలే అనేటువంటి సైంటిస్టులు కనుక్కున్నారు. కార్బన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హాలోస్పియర్ అండ్ ట్యూబ్ షేప్స్ ఆర్ కాల్డ్ బక్మినిస్టర్ పొలరెన్స్. బోలుగా ఉంటాయి అన్నమాట. బక్మినిస్టర్ పొలరెన్స్ అనేవి స్పెరికల్ గా ఉంటాయి. మనకి ట్యూబ్స్ అనేవి ఒక గోళాకారంగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి వీటిని బక్మినిస్టర్ పొలరెన్స్ అంటారు. వీటిలో స్పెరికల్ గా ఉన్నటువంటి వాటిని ఏమంటాము అంటే స్పెరికల్ పొలరిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బకీ బాల్స్. బకీ బాల్స్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ బిట్ అన్నమాట ఇక్కడ. స్పెరికల్ పొలరిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బకీ బాల్స్. పొలరిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ యాంటీబయోటిక్స్ టు టార్గెట్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అండ్ మెలనోమో క్యాన్సర్ సెల్స్. పొలరిన్స్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే యాంటీబయోటిక్స్ లో ఉపయోగిస్తారు. ఎందుకంటే బ్యాక్టీరియాస్ తట్టుకునేటువంటి శక్తి కోసం మెలినోమియా అండ్ క్యాన్సర్ సెల్స్ నుంచి తట్టుకునేటానికి ఉపయోగిస్తారు అనమాట. వీటిని ఏమంటాము అంటే బక్మినిస్టర్ పొలరిన్స్ అంటాము. ఓకేనమ్మా? నెక్స్ట్ నానో ట్యూబ్స్. నానో ట్యూబ్స్ లో గనక చూసుకున్నట్లయితేనమ్మా, దీస్ ఆర్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డిస్కవర్డ్ బై సుమియోలిజిమా. ఎవరు కనుగొన్నారు అంటే డిస్కవర్డ్ బై సుమియోలిజిమా. దీస్ ఆర్ కండక్టర్స్ యూజ్డ్ యాజ్ ఏ మాలిక్యులర్ వైర్స్. ఇవి కండక్టర్స్ గా ఉపయోగిస్తారు, అట్లాగే మాలిక్యులర్ వైర్స్ కింద ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్. కాపర్ బదులు దీన్ని సర్క్యూట్స్ లో ఉపయోగిస్తారమ్మా. అట్లాగే దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు ఇంజెక్ట్ బయోమాలిక్యూల్స్ ఇంటూ ఏ సింగిల్ సెల్స్. బయోమాలిక్యూల్స్ ని సింగిల్ సెల్స్ లో ఉపయోగిస్తారనమాట. ఇవి నానో ట్యూబ్స్ కు సంబంధించినవి అమ్మా. నెక్స్ట్ వి గో టు డిస్కసింగ్ అబౌట్ ది బిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ లో మీకు ఉపయోగపడటానికి బిట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 12. మనం కార్బన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p2 గా రాసుకుంటాము. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 2s2 2p2 అవుతుంది. మనం ns2 np6 ప్రకారం కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4 అమ్మ. ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ 4. మన రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద హైబ్రిడైజేషన్ ఇన్ మీథేన్. మీథేన్ హైబ్రిడైజేషన్ ఏంటి? ఆప్షన్ ఏ sp3, ఆప్షన్ బి sp2, ఆప్షన్ సి sp, ఆప్షన్ డి sp3d. హైబ్రిడైజేషన్ ఇన్ మీథేన్ కనుక చూసుకున్నట్లయితే మీథేన్ అంటే ఆల్కేన్స్ కు సంబంధించిందమ్మా. ఆల్కేన్స్ కు సంబంధించినటువంటి హైబ్రిడైజేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి sp3 ఇస్ ద రైట్ ఆన్సర్. sp3 హైబ్రిడైజేషన్. ఆల్కేన్స్ అంటే మీథేన్. ఆల్కేన్స్ లో హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే sp3 హైబ్రిడైజేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హైబ్రిడైజేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. హైబ్రిడైజేషన్ ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ హున్స్, ఆప్షన్ బి ఆబ్బౌ, ఆప్షన్ సి పౌలింగ్, ఆప్షన్ డి పౌలిస్. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ బిట్. ఎవరు కనుగొన్నారు అన్నారు. లైనస్ పౌలింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేపాటికి ఆప్షన్ సి పౌలింగ్. ఓకేనమ్మా? నెక్స్ట్ గో టు క్వశ్చన్ నెంబర్ 4, ద షేప్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ ఈజ్. మీథేన్ మాలిక్యూల్ యొక్క ఆకృతి ఏంటి? ఆప్షన్ ఏ ప్లేనార్, ఆప్షన్ బి ట్రైగోనల్, ఆప్షన్ సి రెక్టాంగులర్, ఆప్షన్ డి టెట్రాహెడ్రల్. మీథేన్ మాలిక్యూల్ అనేది sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి డైరెక్ట్ బిట్. మనకి షేప్ వచ్చేపాటికమ్మా టెట్రాహెడ్రల్. షేప్ వచ్చేపాటికి ఏంటి? టెట్రాహెడ్రల్. ఆప్షన్ డి ఇస్ ద
right answer. Next question number 5. The bond angle in methane molecule is మీథేన్ మాలిక్యూల్ లో బాండ్ యాంగిల్ ఎంత? ఆప్షన్ ఏ 120 degrees, ఆప్షన్ బి 180 degrees, ఆప్షన్ సి 109 degrees 28 minutes, ఆప్షన్ డి 90 degrees. బాండ్ యాంగిల్ అమ్మ మీథేన్ మాలిక్యూల్ లో బాండ్ యాంగిల్ వచ్చేపాటికి 109 degrees 28 minutes ఈస్ ద రైట్ ఆన్సర్. 109 degrees 28 minutes ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గో టు క్వశ్చన్ నెంబర్ 6. The shape of ethylene molecule is alkenes అమ్మ. ఇథిలీన్ అంటే ఆల్కీన్. ఓకేనా? ట్రైగోనల్, ప్లేనార్, ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్, సర్క్యులర్. ఆప్షన్ ఏ ట్రైగోనల్ ప్లేనార్, ఆప్షన్ బి ఆక్టాహెడ్రల్, ఆప్షన్ సి టెట్రాహెడ్రల్, ఆప్షన్ డి సర్క్యులర్. మన రైట్ ఆన్సర్ వచ్చేపాటికమ్మా ట్రైగోనల్ ప్లేనార్. మన రైట్ ఆన్సర్ వచ్చేపాటికి ట్రైగోనల్ ప్లేనార్. నెక్స్ట్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. బాండ్ యాంగిల్ ఇన్ ఇథిలీన్ మాలిక్యూల్. బాండ్ యాంగిల్ ఇన్ ఇథిలీన్ మాలిక్యూల్. బాండ్ యాంగిల్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 90 degrees, ఆప్షన్ బి 120 degrees, ఆప్షన్ సి 180 degrees, ఆప్షన్ డి 360 degrees. ఇది డైరెక్ట్ బిట్ అమ్మ. మన ఆప్షన్ వచ్చేపాటికి 120 degrees ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next go to 8th question. How many sigma bonds are present in acetylene molecule? Alkynes amma. Acetylene ante alkynes. Option A 1, option B 2, option C 4, option D 3. Acetylene molecule lo how many sigma bonds are involved? ఇందాక మనం చెప్పుకున్నాము 3 సిగ్మా బాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అమ్మా. 3 సిగ్మా బాండ్స్. రెండేమో డైరెక్ట్ గా ఎస్పీఎస్ అన్నమాట, ఒకటేమో ఎస్పీ మధ్య సిగ్మా బాండ్స్ ఏర్పడతాయి. డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ డైమండ్ ఈజ్. డైమండ్ లో హైబ్రిడైజేషన్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ ఎస్పీ, ఆప్షన్ బి sp2, ఆప్షన్ సి sp3d, ఆప్షన్ డి sp3. మనకి రైట్ ఆన్సర్ వచ్చేపాటికి sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది డైమండ్ లో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్ వచ్చేసి డీలోకలైజ్డ్ పై సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్. డీలోకలైజ్డ్ పై సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి డైమండ్, ఆప్షన్ సి పుల్లరిన్స్, ఆప్షన్ సి ట్యూబ్స్. మన రైట్ ఆన్సర్ వచ్చేపాటికి గ్రాఫైట్ లో డీలోకలైజ్డ్ పై సిస్టమ్ అనేది ప్రెసెంట్ అవుతుంది. ఓకేనా? గ్రాఫైట్ లో మనకి డీలోకలైజ్డ్ పై సిస్టమ్ ప్రెసెంట్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ ఏ గ్రాఫైట్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.